నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్నికలు అయితే ముగిసిపోయాయి. ఊర్ల నుంచి కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇలా పరిస్థితి ఉంటే ముందు ప్రీ పోలింగ్ సర్వేలు ఇచ్చేశారు. ఇప్పుడు పోస్ట్ పోలింగ్ సర్వేలు చెప్తున్నారు. కొంతమంది ఇలా ఉన్నది అలా ఉంది, మాదంటే మేమే గెలుస్తామని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది చాలా చోట్ల. దీనికి కారణం వైసీపీ మీద వ్యతిరేకతతో టీడీపీ వాళ్ళకి ఓటేయడానికి వచ్చారని వాళ్ళు అంటుంటే, లేదు మళ్ళీ ఒకసారి జగన్నే గెలిపించుకోవాలని వచ్చారు వృద్ధులు కూడా అని వీళ్ళు అంటున్నారు. ఎలా ఉంది సార్ టోటల్ సినారియో? ఎన్నికలు అయిపోయాయి. దీంట్లో మనం బాగా సంతోషించాల్సిన అంశం ఒకటి ఉంది ఈ ఎన్నికల్లో. ఒకటేమిటంటే పోలింగ్ శాతము తగ్గలేదు, ఇంచుమించుగా పెరిగిందని అనుకోవాలి. రెండు, ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో నెక్ అండ్ నెక్, ఓరాహోరీ ఇలాంటి పదాలన్నీ వినిపిస్తున్న చోట రీపోలింగ్ లేదు. ఒక చోట కూడా రీపోలింగ్ అంటే ఈసీ చాలా బాగానే పనిచేసింది అనుకోవాలి మనం. రీపోలింగ్ లేదు. మూడు, ఏదో చిన్న చిన్న చెదురు మదురు సక్క పల్నాడులో మాత్రం కొంత గొడవలు అయ్యాయి. కానీ రాయలసీమ మామూలుగా రాయలసీమలో విపరీతంగా గొడవలు అవుతాయి. రాయలసీమలో తాడిపత్రి, పుంగనూరు ఇలా ఒకటి రెండు మినహాయిస్తే చెప్పుకోదగిన సంఘటనలు కానీ, హింసాత్మక సంఘటనలు కానీ, ఎవరు చనిపోవడం కానీ, తీవ్రమైన గాయాలతో హాస్పిటలైజ్డ్ కావడం కానీ ఏమీ జరగలేదు. ఫస్ట్ దీనికి సంతోషించాలి. సరే, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది పక్కన పెడదాం. మనం ముందు సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఈసీ చాలా బాధ్యతగా పనిచేసింది. రీపోలింగ్ లేదు, పెద్దగా హింసాత్మక సంఘటనలు ఏమీ లేకుండా ఇంత పెద్ద 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు ఏమిటంటే జూన్ 4 వరకు మనము ఈ పోలింగ్ సర్వేలు కానీ, గెలుపు ఓటములు కానీ డైరెక్ట్గా మాడకూడదు. కానీ ఎవరి అభిప్రాయాలని వాళ్ళు తీసుకుంటే, ఎవరి అంచనాలు వాళ్ళు తీసుకుంటే, ఎవరి బలాలు వాళ్ళ గురించి మాడుకోవాలంటే వైసీపీ ఏమో మేము 120+ వస్తున్నాము అనే ధీమాగా ఉంది. అట్ ద సేమ్ టైం కూటమి కూడా, టీడీపీ కూటమి కూడా మేము 120+ వస్తున్నాము, ఈసారి జగన్ను ఓడించడానికే లక్షలుగా జనం తరలి వచ్చారు అని వాళ్ళ వాదన. వీళ్ళేమంటున్నారంటే ముసలి వాళ్ళు కానీ, మహిళలు కానీ, గ్రామాల్లో కానీ ఈ విపరీతంగా ఓటింగ్ బారులు తీరి నిలబడము, ఓటింగ్ పెరగడము ఇవన్నీ కూడా జగన్ పథకాల లబ్ధిదారులు, జగన్ పట్ల విశ్వాసం ప్రకటిస్తున్న వాళ్ళు, జగన్ గవర్నమెంట్ మళ్ళీ చూడాలనుకుంటున్న వాళ్ళు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరి వాదన వాళ్ళకు ఉంది. సరే, మనం కొంచెం లాజికల్గా కనుక ఆలోచిస్తే ఏమిటంటే, ఒకటి, ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లలో కొంత కూటమికి ఎడ్జ్ ఉంటుంది, కొంతేం కాదు బాగానే ఎడ్జ్ ఉంటుంది. అర్బన్లో జరిగిన పోలింగ్లో, అర్బన్లో బాగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి కదా. అర్బన్లో ఎప్పుడూ కూడా ఈ ఉద్యోగులు కానీ లేదా అభివృద్ధి లేదు అనేది ఒకటి పోర్ట్రేట్ అయింది. జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అనే దాని పట్ల సాటిస్ఫై అయ్యే వర్గం ఒకవైపు ఉన్నట్టుగానే, ఈయన అభివృద్ధి ఏమీ చేయడం లేదు, ఊరికే సంక్షేమం పేరుతో డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నాడు, సంక్షేమమే నడుస్తూ ఉంది తప్ప పెద్దగా ఏమీ ఊర్లలో అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, ఇంకోటి కానీ ఏమీ జరగడం లేదు అని నమ్ముతున్న ఒక వర్గం ఉంది. కాబట్టి వాళ్ళు అర్బన్లో జరిగిన ఓటింగ్లో కూటమి వైపు వాళ్ళు ఎక్కువ కొంత నిలబడి ఉంటారు. కాబట్టి అర్బన్లో టీడీపీకి ప్లస్ ఉండే అవకాశం ఉంది. కూటమిలో ఏమైనా రూరల్లోకి వచ్చేసరికి వైసీపీ పై చేయ అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమలో ఎవరి ఓట్లు వాళ్ళు ప్రశాంతంగా వేసుకోవడం వెనక ఏమిటంటే, బలం ఉన్న వాళ్ళని కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఢీకొని కొట్లాట్లు గొడవలు ఇవేం పోకుండా, అరే బాబు మీ ఓట్లు మీరు వేసుకోండి, మా ఓట్లు మేము వేసుకుంటాం అనే మూడ్లో ఎన్నికలు జరగడం అనేది మంచి విషయం. రాయలసీమలో మామూలుగా ఇరు వర్గాలు, ఫ్యాక్షన్ ఇప్పుడు లేదనుకోండి, ఫ్యాక్షన్ లేకపోయినా వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలు కొట్టుకొని గొడవలకు పడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఏమీ లేకుండా కూల్గా జరిగాయి. రాయలసీమలో జనరల్గానే వైసీపీకి కొంత పైచేయి ఉండే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కూటమికి కొంత పైచేయి అయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర గుమ్మనంగా ఉంది. ఉత్తరాంధ్ర, వైజాగ్ అనేది కనుక కొంచెం ఎవరి పక్షాన ఉంటుందనే దాన్ని బట్టి ముళ్ళు అటు ఇటు ఉంటుంది. ఇది ఏమీ లేదు, జనం ఏకపక్షంగా ఉండి కూటమినే గెలిపించాలని డిసైడ్ అయ్యారా, లేదా జగన్ మళ్ళీ రావాలి, జగన్ పథకాలన్నీ అంటే ఒక రెండు వర్గాలుగా చీలిపోయారు ఓటర్లు. ఆంధ్రప్రదేశ్ ఏమిటంటే
మీడియా ఎలాగైతే చీలిపోయి ఉందో, ఇప్పుడు మీడియాలో మనం ఏ వచ్చే అనాలిసిస్ను కానీ, ఏ వార్తలను కానీ, దేన్ని కానీ నమ్మలేనటువంటి ఒక దుస్థితి ఉంది మనకు. ఎందుకు ఉంది అంటే 2 వర్గాలుగా విడిపోయింది మీడియా. వైసీపీ వర్సెస్ కూటమిగా విడిపోయింది. వీళ్ళేమో వైసీపీ అనుకూలంగా వైసీపీ వచ్చేస్తుంది అన్నట్టుగా వైసీపీ ప్లస్గా మాడతారు. వీళ్ళు వచ్చేసరికి ఇంకెక్కడ వైసీపీ ఎప్పుడో అయిపోయింది, జగన్ ఈసారి ఇంటికి గుడ్ బై చెప్పాల్సిందే, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందే అన్నట్టుగా వీళ్ళు మాడతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్లో మీడియా ఎలాగైతే చీలిపోయిందో ఓటర్లు కూడా అలా చీలిపోయి ఉన్నారు. ఓటర్లు ఆయా నియోజకవర్గాల్లో చీలిపోయి ఉన్నారు. అంటే సామాజిక వర్గాల వారీగా సాలిడ్గా కూటమికి వేసేవాళ్ళు, సాలిడ్గా వైసీపీకి వేసేవాళ్ళు చీలిపోయి ఉన్నారు. ఈ చీలిపోయిన వాళ్ళు కాకుండా మిడిల్లో కొంత ఉంటుందే, ఒక 40 మంది ఇటు 40 మంది. అంటే ఎప్పుడు కూడా మీరు 14లో తీసుకున్నా 19లో తీసుకున్నా కూడా గెలుపు ఓటములు సీట్లు సంఖ్యల్లో తేడాలు ఉండొచ్చు, కానీ పెద్దగా ఓట్లు వీళ్ళకి వాళ్ళకి ఏదో లక్షలాది ఓట్లు తేడా ఉన్న దాఖలాలు అయితే లేవు. మెజారిటీలు ఒక చోట 20,000 వచ్చు, ఒక చోట 10,000 కావచ్చు, 30,000 కావచ్చు. ఇలా వైసీపీ పోయినసారి 150 సీట్లు గెలిచినప్పటికీ టీడీపీ ఏం బలహీనంగా లేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ ఓట్ బ్యాంక్ ఏమీ దెబ్బతినలేదు. వైసీపీ అలాగే బలంగానే ఉంది. అంటే 2024లో కూడా మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, వీళ్ళు ఓట్ బ్యాంక్ ఏమి డిస్టర్బ్ కాలేదు. వీళ్ళకుండే ఓట్ బ్యాంక్ వీళ్ళకుంది, వీళ్ళకుండే ఓట్ బ్యాంక్ వీళ్ళకుంది. సీట్లు మారే అంతే. ఈ ముళ్ళు అటు ఇటుగా మారే ఒక 5-10% మంది ఎటు తిరుగుతారు, ఎటు మారుస్తారు అంటే పెద్దగా ఈసారి చాలామంది అనుకుంటున్నది ఏమిటంటే, ఇప్పటికీ మనకి క్లియర్ పిక్చర్ ఎందుకు రావడం లేదంటే, చాలా చోట్ల నెక్ అండ్ నెక్గా ఉండడము, ఎవరు గెలిచినా 90 సీట్ల తేడా అంటే 90+తో గెలుస్తారేమో అనే ఒక డౌట్ ఉంది. అయితే వైసీపీ వాళ్ళ ధీమా ఏమిటంటే, జనసేన బీజేపీ పోటీ చేస్తున్న చోట వాళ్ళు ఎక్కువ సీట్లు ఓడిపోతారు, ఎక్కువ సీట్లు ఓడిపోతే అవన్నీ వైసీపీ అకౌంట్లోకి వస్తాయి. కాబట్టి అక్కడ బలం పుంజుకొని, ఆ సీట్లలోకి బలం పుంజుకొని, మాకు సాంప్రదాయకంగా మమ్మల్ని గెలిపించే సీట్లు ఇవన్నీ గెలిపితే జగన్ సులభంగా వచ్చేస్తాడు అనేది వైసీపీ వాళ్ళ అభిప్రాయం. అంతేకాకుండా వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ విఫలమైంది, దానికి కారణం చాలా చోట్ల అభ్యర్థుల్ని మార్చడము. అంటే కారణాలు ఏవైతేనేమో అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నటువంటి అభ్యర్థి, గట్టిగా ఉన్నటువంటి అభ్యర్థిని పక్కకు పెట్టి కొత్త అభ్యర్థులు లేదా ఆ సీటును జనసేనకు బీజేపీకు కేటాయించడం వల్ల ఓటు ట్రాన్స్ఫర్ సంగతి అటుంచితే, ఈ పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల లాస్ట్ 2 డేస్లో వైసీపీ తన ఓట్లను తాను భద్రంగా పోలింగ్ బూత్ వరకు తీసుకురావడమే కాకుండా, ఇక మనీ మేనేజ్మెంటు లేదా ఇతరత్ర అంటే ఏజెంట్ వ్యవస్థ ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే లాస్ట్ 2 రోజుల్లో జరిగే అనేక మంతనాలు, సంప్రదింపులు, కుట్రలు, కుతంత్రాలు, ఇలా రకరకాల వాటిని అన్నీ కలిపితే పోల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన ఓటర్లు ఉంటారు, టీడీపీకి వేయాలో వైసీపీకి వేయాలో. వాళ్ళు కాకుండా లాస్ట్ మినిట్లో మన ఓట్లను మనం పదిలపరుచుకోవడం కాకుండా అవతలి వాళ్ళ ఓట్లను కూడా ఎలా లాక్కోవాలి, అవతల వాళ్ళు ఇన్యాక్టివ్ ఎలా కావాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని పోల్ మేనేజ్మెంట్ అంటారు. పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ టీడీపీ కంటే పైచేయిలో ఉంది. కాబట్టి కొన్ని సీట్లు టీడీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ కొన్ని సీట్లలో వాళ్ళు లాస్ట్ మినిట్లో గట్టిగా పోరాడలేక వైసీపీ పరం చేస్తున్నారు అనేది ఒక వాదన. టీడీపీ వాళ్ళ వాదన ఏమిటంటే, సరే జనమే డిసైడ్ అయినారు కాబట్టి యాంటీ జగన్ అని, అవన్నీ మాకు కలిసి వస్తాయి, పెన్షనర్లు కానీ వీళ్ళు కానీ వీళ్ళంతా అవన్నీ మాకు కలిసి వస్తాయి కాబట్టి మా బలం ఎలాగో మాకు ఉంది, ఈ అదనపు బలాలు వచ్చి చేరినాయి మాకు. ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన లక్షలాది మంది అంతా మా ఓటర్లే అంటూ ఉంది కూటమి. అంటే ఏమిటంటే, హైదరాబాద్ నుంచి ఒక సుమారు వచ్చిన మాట నిజమే మనకి, ఎందుకంటే టోల్ గేట్లు అవన్నీ కొన్ని లక్షల మంది ఓటు వేయడానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన వాళ్ళంతా ఒక చోట కేంద్రీకృతం కారు కదా, వాళ్ళు నియోజకవర్గాల వారీగా 175 నియోజకవర్గాల వారీగా వెళ్ళిపోతారు. హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారో 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 1500 మంది ఉండొచ్చు. 1000-1500 మందితో ఓట్లు ఎప్పుడూ కూడా నిర్ణయం కావు. అంతేకాకుండా వైసీపీ వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఉదాహరణకు ఒక నియోజకవర్గం అనుకుందాం, నర్సరావుపేట నియోజకవర్గం అనుకుందాం. నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లంతా హైదరాబాదులో ఎక్కడెక్కడ స్కాటర్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది.
వైసీపీకి గ్యారంటీగా ఓట్లు వేసేవాళ్ళు. వీళ్ళందరినీ ఏమిటంటే ఒక ఆయన వచ్చి మేనేజ్ చేసి ఏదో కొన్ని లక్షల రూపాయలు ఆయన ఖర్చు సొంతంగానో లేదో అభ్యర్థి డబ్బులు ఖర్చు పెట్టి వెహికల్స్ అన్నీ అరేంజ్ చేసి తీసుకెళ్ళాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు తమ ఓటు బ్యాంకును హైదరాబాద్ నుంచి తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి ఓటు టీడీపీ కూటమిదనో లేకపోతే వైసీపీదనో అనుకోవడానికి ఎవరికి వాళ్ళు ఎన్ని రకాల స్ట్రాటజీస్ అవలంబించాలో అవన్నీ అవలంబించారు. టీడీపీ వాళ్ళు ఏమిటంటే ఒకటి జగన్ వ్యతిరేకత ఒకటి ఉంది, కొన్ని కాపు కమ్మ సామాజిక వర్గాలు పవన్ కళ్యాణ్ జనసేన కలిసిపోవడం వల్ల వాళ్ళ ఓటు బ్యాంక్ ఒకటి ఉంది. ఇంకోటి ఏమిటంటే బీజేపీ కలవడం వల్ల బీజేపీకి సాంప్రదాయకంగా ఓటు వేసే కొన్ని వర్గాలు మాకు ఓటు వేశాయి. ఇది కాకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఇవన్నీ కలిసి రావడమే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము బలంగా జనంలోకి పంపగలిగాము. భూములు పోతాయని భయపడే ఓటర్లందరూ కూడా మా వైపుకి వచ్చారు. ఇవన్నీతో పాటు చంద్రబాబు ప్రకటించిన పథకాల పట్ల మహిళలు ఆకర్షితులయ్యారు. ఉచిత బస్సు ప్రయాణము, లేదా చదువుకుంటున్న పిల్లలకి డబ్బులు ఇవ్వడము, ఇవన్నీ ఉన్నాయి కదా. 18 ఏళ్ళ పైబడిన వాళ్ళకి 1500 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కూడా చంద్రబాబు పెన్షన్ పెంపుదల, ఇవన్నీ కూడా చంద్రబాబు వస్తే మళ్ళీ ఇస్తాడు కాబట్టి, అంటే పెంచి ఇస్తాడు కాబట్టి ఇదంతా ఇక్కడ జగన్ ఏమీ కొత్తగా పథకాలు ప్రకటించలేదు కాబట్టి ఇదంతా లాభమే. కాబట్టి ఆ ఓటర్లు జగన్ వైపున ఉన్న ఓటర్లు కూడా మేమే లాగేసామనేది టీడీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మా ఓటర్లు మాకు కన్సాలిడేటెడ్గా ఉన్నారు, చంద్రబాబు ఇంత గతంలో ఇస్తానని ఎగ్గొట్టాడు కాబట్టి చంద్రబాబుని ఎవరు నమ్మడం లేదు. దీనికి తోడు మైనారిటీలు సాలిడ్గా మా వైపు ఉన్నారు, బీజేపీ యాంటీ బీజేపీ ఓటు అది క్రిస్టియన్స్ కానీ ముస్లింలు కానీ మా వైపు ఉన్నారు. కాబట్టి మేమే విజయం. మళ్ళీ రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే రెండవసారి అధికారంలోకి వచ్చారో వైఎస్ జగన్ కూడా అదే చరిత్రను మళ్ళీ తిరగరాయబోతున్నారు. ఆయనే మళ్ళీ అధికారంలోకి వస్తారు, కావాలంటే జూన్ 4వ తేదీ చూడండి అంటున్నారు. కాబట్టి నేను ఇరు వర్గాల వాదనలే వినిపించాను. కాబట్టి మనం నేరుగా ఏమంటారు, మనం ఇది గెలిచిపోతారు వీళ్ళు ఓడిపోతారని మనం చెప్పడానికి లేదు. అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు జూన్ లాస్ట్ పోలింగ్ అయిపోయే వరకు. సో మొత్తానికి ఇంతకాలం మధ్యలో అన్ని రోజులు వెయిట్ చేయడం కూడా చాలా మందిలో ఈ బెట్టింగ్ కాసిన వాళ్ళకి కానీ లేకపోతే ఈ డబ్బులు కాసిన వాళ్ళకి అభ్యర్థులకి ఈ 14-15 రోజులు నిద్ర పట్టదు. 20 రోజులు ఉంది. అదే వారం అంటే కాస్త ఓకే కానీ అన్ని రోజులు వెయిట్ చేయడం వాళ్ళకి చాలా కష్టమైన పని. అంటే నిద్ర పట్టినా పట్టకపోయినా వెయిట్ చేయాల్సిందే. అది న్యూట్రల్గా ఉండే వాళ్ళకి కూడా వేరే విషయం, కానీ ఒక పక్షాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వెయిట్ చేయడం అనేది కొంచెం ఏమన్నా ఒక లాంగ్ పీరియడ్ వెయిట్ చేసిన ఫీలింగ్గా ఉంటుంది. మొత్తానికి ఈసారి ఎవరి ప్రభుత్వం వస్తుంది అనేది మనం పక్కన పెడితే ఈసారి వచ్చే ప్రభుత్వము ఎవరిది వచ్చినా చాలా గైడ్ లైన్స్ కానీ చాలా సూత్రాలు కానీ ప్రజాస్వామ్యంలో నేర్పించడానికే వస్తుంది. ఎలాగంటారా, సంక్షేమ పథకాల నుంచి ఎవరు పక్కకు వెళ్ళడానికి వీల్లేదు. మీకు డబ్బులు ఉన్నాయా లేవా అది అనవసరమైన విషయం. ఇటు జగన్ వచ్చినా అమలు చేయాల్సిందే, చంద్రబాబు వచ్చినా అమలు చేయాల్సిందే. అమలు చేయకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చంద్రబాబు వచ్చి నేను అధికారంలోకి వచ్చేసాను నేను అమలు చేయను అనడానికి లేదు, ఆయనైనా అమలు చేయాల్సిందే. 2, వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే జగన్ పాటించిన సోషల్ ఇంజనీరింగ్ అనేది రేపు చాలా ఫలితాలను తారుమారు చేస్తుంది. తారుమారు చేయడమే కాదు, ఈ దేశంలో అనివార్యంగా కొన్ని కులాలకే అధికారము, కొన్ని కులాలే ముఖ్యమంత్రులు, కొన్ని కులాల వాళ్ళే మంత్రులు అనే ఒక బ్యారికేడ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసే ఒక వైపుగా వెళుతుంది అనేది. అంటే చాలా సీట్లలో సాంప్రదాయకంగా వస్తున్న సామాజిక వర్గాలను వదిలేసి వేరే సామాజిక వర్గాల నుంచి అక్కడ పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్ మిగులుతుంది అనేది వైసీపీ వాళ్ళ వాదన. ఒకవేళ అదే నిజమైతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే చాలా నియోజకవర్గాల్లో అప్పటి వరకు సాంప్రదాయకంగా కొన్ని కులాలకే పరిమితమైనటువంటి ఆ అభ్యర్థిత్వము మారిపోతుంది వచ్చే రోజుల్లో. కాబట్టి ఇది వేరే పరిణామం ఇది. అంటే ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా చేశారు ఆ ప్రయోగాలు. టీడీపీ వాళ్ళు చంద్రబాబు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు 1996లోనే చేశాడు, ఆయన 95లోనే, తర్వాత వచ్చిన ఎన్నికల్లో చేశాడు 99లో. తర్వాత మళ్ళీ ఆయన ఈ సోషల్ ఇంజనీరింగ్ వైపు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు అనివార్యంగా ఏ పార్టీ అయినా సరే సోషల్ ఇంజనీరింగ్ వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఒకటి వచ్చింది. ఓకే సార్, చివరిగా మరో 2 స్థానాల గురించి మాట్లాడుకోవాలి. పిఠాపురం, మంగళగిరి, ఇక్కడ ఎలా ఉంది సార్? ఎలా ఉందంటే నేను అనుకోవడం గెలుస్తారనే అనుకుంటున్నాను. అంటే గెలుపుకోవటం గురించి మనం మాట్లాడుకోకూడదు.
ఈసారి అసెంబ్లీలో చాలా కొత్త మొహాలను మనం చూస్తాం. అది ఏ పార్టీ వాళ్ళు అనేది కాదు, కానీ అసెంబ్లీ ఈసారి కలకలగా ఉంటుంది. ఎవరు అధికారం లేకొచ్చారు, ఎవరు గవర్నమెంట్ వచ్చింది అనేది పక్కన పెడితే ఆల్రెడీ మనము చూస్తున్నటువంటి చూసి అలసిపోయినటువంటి చాలా మొహాలు ఈసారి అసెంబ్లీలో ఉండవు. కొత్త కొత్త వాళ్ళు వస్తారు. రేపు పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, ఒక సినిమా నటుడుగా ఆయన ఏదో డైలాగులు చెప్పడం కాదు, డైలాగులు స్క్రిప్ట్ చూసుకుని ఎవరైనా చెప్తారు. రేపు పవన్ కళ్యాణ్ నిజంగా అధికారంలోకి రావడము లేదా ఎమ్మెల్యేగా గెలుపొందడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ప్రజల కోసం నిజంగా ఏం చేస్తాడు? కేవలం ఒక నాయకుడిగా ఎమ్మెల్యే గన్మ్యాన్లు అవి ఇవి పెట్టుకొని ఒక నాయకుడిగా కాసి చలామణిలో ఉండి మాయమైపోతాడా, లేక శాశ్వతంగా ప్రజలకు సంబంధించి ప్రజల్లో పనిచేస్తాడా అనేది ఇప్పుడు గ్రేట్ టాస్క్ ఆయన ముందు ఉంది. ఎందుకంటే గెలుస్తాడు అనే ఒపీనియన్ చాలా గట్టిగా వినిపిస్తుంది కాబట్టి. ఇంకా లోకేష్ కూడా ఫస్ట్ టైం గెలిచిన వాడే అవుతాడు. ఆయన ముందు మినిస్టర్గా పనిచేసినప్పటికీ ప్రజాయుద్ధంలో మొదటిసారి గెలిచిన వాళ్ళే అవుతారు. ఇట్లా చాలామంది ఉన్నారు. చాలామంది గురించి మనం జూన్ 4వ తేదీ మాడుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఒకసారి ప్రజాయుద్ధంలో గెలిచిన తర్వాత ప్రజలతో ఏ మేరకు వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, ప్రజల్లో ఏ మేరకు వాళ్ళు ఉంటారు, ప్రజాభిప్రాయాల మేరకు ఎలా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఊరికే స్క్రిప్ట్ డైలాగులైనా నిజంగా సీరియస్నెస్ ఉందా అనే దానికి ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది రేపు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు ఏదో పవన్ గెలిస్తే తన పేరునే మార్చుకుంటానంటున్నారు. దాని మీద ఏదో సోషల్ మీడియా ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఆయన పేరు జూన్ 4వ తేదీ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాడు, మీరు రండి, మీ టిఫిన్ మీ భోజనం మీరే తెచ్చుకోండి అని కూడా ఏదో కామెడీ ఏదో చేస్తున్నారు. కాబట్టి అందరికీ చాలా వాటికి ఓటర్లు ఈ వాటికి సమాధానం చెప్పేశారు. ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి అంతే. వాటిని ఓపెన్ చేసి ఆన్ చేస్తే అందరి జాతకాలు బయటకు వచ్చేస్తాయి. ఎవరిని ప్రజలు నమ్మారు, ఎవరిని నమ్మలేదు, ఎవరి వైపు ప్రజలు ఉన్నారు, ఎవరి వైపు ప్రజలు లేరు అనేది మనకు స్పష్టంగా ఉంటుంది. కాకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఇక్కడతో ఈ రాగద్వేషాలు కోపతాపాలు అన్నీ అయిపోతాయి. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ప్రజలకు సంబంధించి ప్రజల కోసం పనిచేస్తే అదొక సంతోషం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే ఫస్ట్ ఈ ముఠా కక్షలు గోలలు ఈ పగలు ప్రతీకారాలు ముందు పక్కన పడేసి ఎవరు వచ్చినా ప్రజల కోసం ఏం చెయ్యాలి మీరు అనేది కదా పాయింట్. ఆ పాయింట్ మీద ఉంటే జనం కూడా సంతోషిస్తారు. లేదు జనాన్ని ఇబ్బంది పెట్టి జనంకు విసిగెత్తి ఇచ్చారనుకోండి, మళ్ళీ జనం ఈసారి అసెంబ్లీలో ఎలా అయితే కొత్త మొహాలన్నింటినీ తెస్తున్నారో మళ్ళీ కూడా కొత్త మొహాలను ఎత్తుక్కుంటారు. అంతే తేడా. సో మరి కొన్ని విషయాలు వీటికి సంబంధించి అయితే మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జూన్ 4న మాట్లాడుకుందాం. ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. అవును సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.